నాయకుడిని కలిసిన తర్వాత, మా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారి సూచన మేరకు అక్కడ విషయాల్ని ఇక్కడ మా నాయకులకు చేరవేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది. అలాగే మంత్రులతో ఎన్నో విషయాలు మాట్లాడి ఉంటాం, ఇక్కడ విషయాలు ఎన్నో చెప్పి ఉంటాం. అక్కడ వాటి మీద స్పందన ఎలా ఉందో చెప్పాల్సిన బాధ్యత. అలాగే ఇక్కడున్న నాయకులు కూడా ఇప్పుడు గురుజు కృష్ణమ్మక్క గారు కొన్ని విషయాలు చెప్పుకుంటారు, మీనాక్షి నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పుకుంటారు, భాస్కర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పుకుంటారు, మల్లప్ప జనసేన నుంచి, అలాగే వర్మ తాహేర్ జనసేన మండలాధ్యక్షుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వాట్సాప్ చేశానా, ఇది అడగన్నా అది అడగన్నా ఇట్లా చెప్పన్నా అని చెప్పాడు నాకు. వీళ్ళందరికీ కూడా మనం వచ్చి సమాధానం చెప్పాలిగా, అయ్యా నేను ఇలా చేశాను అనే విషయాన్ని సమాధానం చెప్పాలిగా. వచ్చిన తర్వాత ఇది ఒక మంచి సాంప్రదాయం కింద మార్చాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఏదో నేను పోయినాను వచ్చినాను నేను టీవీలో చూసుకోవడానికి కాకుండా మా నాయకుల పట్ల అయినా సరే గౌరవంతో ఉండాలి, బాధ్యతగా ఉండాలి, నాయకులకు జవాబుదారితనం ఉండాలి, కార్యకర్తల ఆకాంక్షలు ఉంటాయి, వాళ్ళ వైపు నుంచి మాట్లాడిన అంశాలు వాళ్ళకి చెప్పాలి కార్యకర్తలకి. ఇవన్నీ చేస్తేనే పార్టీ కూడా. జనసేన గురించి అంత క్లియర్గా చెప్తారు, వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ కూడా మేము అడుగుతున్నాం. మరి నిన్నటి నుంచి సోషల్ మీడియాలోన జనసేన మల్లప్ప గారిని దూరం పెట్టారు ఎమ్మెల్యే గారు అనేసి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది సార్, దాని మీద తమ అభిప్రాయం? నాకు తులసి కృష్ణమ్మ కానీ ఎప్పుడు కూడా నాకు తోడగొట్టకపోయినా తొడగొట్టే చెల్లి అని పిలుస్తూ ఉంటాను. అలాగే నాకు తోడబుట్టకపోయినా నాకు లక్ష్మణుడు లాంటి తమ్ముడు అని మల్లప్పని పిలుచుకుంటాను. సో నాకు ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు కదా. సో మల్లప్ప గారిని నేను గౌరవించుకోనక్కర్లా, ప్రేమగా ఒళ్ళు కూర్చోవడమే తిట్టుకోవడమే తెలుసు నాకు. బయట వాళ్ళని గౌరవిస్తాం, తమ్ముడిని గౌరవిస్తాం ఆ ఇంట్లో. జనసేన కార్యకర్తలే మాట అంటున్నాం. నేను ఈ విషయాన్ని మీరు చెబుతుంటే తెలుస్తుంది నాకు. నేను ఆదోనికి రాగానే వెంటనే నాయకులకు అందరికీ ఫోన్ చేశాను, వచ్చానండి అని అప్డేట్ చేసుకున్నాను. వచ్చి వ్యక్తిగతంగా కలుస్తానండి, వస్తాను అంటే ఎవరు రావద్దండి, నేనే మీ ఇళ్ళకి వస్తాను, నేనే మీ ఇంట్లో టీ తాగుతాను. అదొక కొత్త సాంప్రదాయానికి మనం తెరలేపాల్సిన అవసరం ఉందని చెప్పాను. మల్లప్ప గారికి కూడా నేను వ్యక్తిగతంగా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అన్న బెంగళూరులో ఉన్నాను, పెళ్లి విషయంలో ఉన్నాను, 2 రోజుల్లో వస్తా అన్నాడు. ఈ విషయం చెప్పమని నిన్న కూడా మాట్లాడినా, వచ్చినావప్ప ఇట్లా పోయి ఇచ్చినాను అని ఆయనకు అప్డేట్ చేయాలి కదా అని చెప్తే ఆయన లేదన్నా రాత్రిగా ఈరోజు రాత్రికి అంతా చేరుకుంటానా, రేపు ఎక్కడన్నా కలుస్తానా అని చెప్పినాడు. ఇవన్నీ కార్యకర్తల బహుశా తెలిసిపోయి ఉండొచ్చు. మా అనుబంధాలని అవన్నీ ఒకసారి మామూలుగా సోషల్ మీడియాలోనో చూసి వాళ్ళ అభిప్రాయాలకు వస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. ఇంట్లో అలకలు, ఇంకో తమ్ముడు అడుగుతాడు, చెల్లె అడుగుతుంది, ఇంకో అల్లుడు అడుగుతాడు, మామ అడుగుతాడు, అడుగుతూ ఉంటారు. ఇంట్లో విషయాలు సర్దుకుంటా మళ్ళీ ముందుకు పోతా ఉంటాం. అదే పెద్ద సీరియస్ అంశం కాయ.